అందరికీ నమస్కారం. నా పేరు వెంకట స్వామి. ఈరోజు మనం డిస్కస్ చేయబోయేటువంటి టాపిక్ వచ్చేసి 10th క్లాస్ ఫిజిక్స్ యాసిడ్స్, బేసెస్, సాల్ట్స్ అనే లెసన్ నుంచి ప్రిపరేషన్ ఆఫ్ బేకింగ్ సోడా అండ్ ఇట్స్ యూజెస్. బేకింగ్ సోడాని ఎలా ప్రిపేర్ చేస్తారు అండ్ దాని యూజెస్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. ఓకేనా? ఫస్ట్ టైటిల్ని డిస్కస్ చేద్దాం. ప్రిపరేషన్ ఆఫ్ బేకింగ్ సోడా. అసలు బేకింగ్ అంటే ఏంటి? బేకింగ్ బేకింగ్ అంటే వంటలని కాల్చి వండటం లేదా వంటలని వేడి చేసి ప్రిపేర్ చేయడం అని అర్థం. రైట్ సార్, మరి వంటలని కాల్చి వండడం అంటే ఏంటి సార్? అంటే ఏ వంటలను కాల్చి వండుతారు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం రొట్టెలను తయారు చేస్తూ ఉంటాం లేదా చపాతీ ప్రిపేర్ చేస్తూ ఉంటాం. వాటిని ఎలా చేస్తారు? ఆ ప్యాన్ మీద కాలుస్తూ ప్రిపేర్ చేస్తారు కదా. సో అలాగా కాలుస్తూ ప్రిపేర్ చేయడం లేదా వేడి చేసి వండడం అంటే ఏంటి సార్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్ పఫ్ కానివ్వండి, లేకపోతే బ్రెడ్ కానివ్వండి, కర్రీ పఫ్, బిస్కెట్స్, కేక్, ఇలాంటి వాటిని ఎలక్ట్రిక్ ఓవెన్లలో పెట్టి వేడి చేసి ప్రిపేర్ చేస్తారనమాట. ఇట్లా వంటలని కాల్చి లేదా వేడి చేసి ప్రిపేర్ చేయడాన్ని బేకింగ్ అంటారు. రైట్ సార్, మరి సోడా అంటే ఏంటి? సోడా అంటే సాల్ట్, అంతే. రైట్, బేకింగ్ సోడా, బేకింగ్ సోడా. రైట్, బేకింగ్ సోడాని తెలుగులో వంట సోడా అని చెప్పి అంటారనమాట. ఓకేనా? రైట్, మరి ఈ బేకింగ్ సోడాని ఎలా ప్రిపేర్ చేస్తారో కెమికల్ రియాక్షన్లో చూద్దాం. ఇందులో ఫస్ట్ సోడియం క్లోరైడ్ ఆక్వాయిక్ సొల్యూషన్ తీసుకుంటారు. దీనికి అమోనియా NH3 గ్యాస్ని కలిపేస్తారనమాట. అండ్ కార్బన్ డయాక్సైడ్ గ్యాస్ని యాడ్ చేస్తారు. అండ్ వాటర్ H2O, ఇది లిక్విడ్. సోడియం క్లోరైడ్, అమోనియా, కార్బన్ డయాక్సైడ్ అండ్ వాటర్, ఈ నాలుగిటిని కలిపితే మనకు సోడియం హైడ్రోజన్ కార్బోనేట్, సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ ప్లస్ అమోనియం NH4Cl, అమోనియం క్లోరైడ్. ఇది సోడియం బైకార్బోనేట్ వచ్చేసి సాలిడ్. తర్వాత ఇది వచ్చేసి అమోనియం క్లోరైడ్, ఇది ఆక్వాయిక్ సొల్యూషన్ అన్నమాట. రైట్, ఆక్వాయిక్ సొల్యూషన్ అంటే ఏంటి? ఆక్వాయిక్ సొల్యూషన్ అంటే ఆక్వా అంటే వాటర్ అని అర్థం. రైట్, సో సోడియం క్లోరైడ్ సొల్యూట్ అయితే వాటర్ అనేది సాల్వెంట్ అన్నమాట. సొల్యూట్ సాల్వెంట్తో కలిస్తే వచ్చేది ఏంటి? సొల్యూషన్. సో అంటే సోడియం క్లోరైడ్ అనేది వాటర్లో కలిసి ఉంది అని అర్థం ఆక్వాయిక్ సొల్యూషన్ అంటే. ఈ వాటర్లో కలిసి ఉన్నటువంటి సోడియం క్లోరైడ్ని అమోనియం గ్యాస్కి, తర్వాత కార్బన్ డయాక్సైడ్కి అండ్ వాటర్కి కలిపినట్టయితే మనకు సోడియం హైడ్రోజన్ కార్బోనేట్, దీన్నే మనం సోడియం బైకార్బోనేట్ అని కూడా అంటాం అన్నమాట. తర్వాత అమోనియం క్లోరైడ్ ఆక్వాయిక్ సొల్యూషన్. అండ్ ఇది సోడియం బైకార్బోనేట్ అనేది సాలిడ్ స్టేట్లో ఉంటుంది. అమోనియం క్లోరైడ్ అనేది మళ్ళీ ఆక్వాయిక్ సొల్యూషన్. ఈ విధంగా మనం సోడియం బైకార్బోనేట్ వంట సోడాని ప్రిపేర్ చేస్తామన్నమాట. బేకింగ్ సోడా యొక్క యూజెస్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. రైట్, బేకింగ్ సోడా యూజ్డ్ ఫర్ ఫాస్టర్ కుకింగ్. వంటలను
తొందరగా ఉడికించడానికి దీన్ని యూజ్ చేస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మటన్ ప్రిపేర్ చేస్తున్నాం అనుకోండి. మటన్ పీసెస్ ఉడకడానికి చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది. అలాగే ఎక్కువ గ్యాస్ కూడా అయిపోతూ ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్‌లో ఆ కర్రీకి గనక మనం ఒక టీ స్పూన్ అంటే దాన్ని క్వాంటిటీని బట్టి దానికి సోడియం బైకార్బోనేట్‌ని యాడ్ చేసినట్టయితే, ఆ సోడియం బైకార్బోనేట్ ఆ పీస్‌తో రియాక్ట్ అయ్యి ఏం చేస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది మటన్ పీస్ అనుకుందాం. ఈ మటన్ పీస్ పైన ఫైబర్ ఉంటుంది. ఇట్లా ఫైబర్ ఉంటుంది. ఎప్పుడైతే సోడియం బైకార్బోనేట్‌ని మనం ఈ మటన్ పీసెస్ కలిపామో, ఈ మటన్ పీస్ పీహెచ్ అనేది పెరుగుతుందనమాట. సోడియం బైకార్బోనేట్ ఏం చేస్తుంది? ఆ పీస్ పై ఉన్నటువంటి ఫైబర్ యొక్క పీహెచ్ లెవెల్‌ని పెంచుతుందనమాట. పీహెచ్ పెరగడం వల్ల ఆ ఫైబర్ అనేది వీక్ అయిపోయి స్మూత్ అయితుంది. ఆ ఫైబర్ కింద ఉన్నటువంటి ప్రోటీన్స్ ఉంటాయి గదా! ఈ ప్రోటీన్స్, ఈ ప్రోటీన్స్ మధ్యలో గ్యాప్స్ వచ్చేసి ఆ ప్రోటీన్స్ కూడా లూజ్ అయిపోయి ఇట్లా కంప్లీట్‌గా ఇట్లా కలిసి ఉన్నటువంటి ప్రోటీన్స్ అన్నీ ఇట్లా లూజ్ అయిపోయి వాటి మధ్యలో గ్యాప్స్ వచ్చేసాయన్నమాట. ఆ గ్యాప్స్ రావడం వల్ల అందులో వాటర్ ఇంజెక్ట్ అయ్యి వాటర్‌ని అవి బాగా అబ్జర్వ్ చేసుకొని తొందరగా ఉడకడానికి ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఆ విధంగా తొందరగా వంటలను ఉడికించడానికి, ఆ ఇంగ్రీడియెంట్స్‌ని ఉడికించడానికి ఈ బేకింగ్ సోడాని వంట సోడాలాగా యూజ్ చేస్తారు. రైట్? బేకింగ్ సోడాని ఇంకెలా యూజ్ చేస్తారంటే, బేకరీ ఫుడ్స్ అయినటువంటి కేక్‌ని తయారు చేసేటప్పుడు, లేకపోతే బ్రెడ్‌ని తయారు చేసేటప్పుడు కొంత పిండి తీసుకొని దానికి వాటర్ కలిపేసి, దానికి బేకింగ్ సోడాని యాడ్ చేస్తారనమాట. అప్పుడు ఈ పిండి అనేది అసిడిక్ నేచర్‌లో ఉంటుంది. రైట్? బేకింగ్ సోడా అనేది యూజువల్‌గా ఇది ఒక బేసిక్ సాల్ట్. ఎప్పుడైతే అసిడిక్ నేచర్‌లో ఉన్నటువంటి పిండితో ఈ బేకింగ్ సోడా రియాక్ట్ అయితుందో అది కార్బన్ డయాక్సైడ్‌ని రిలీజ్ చేస్తుంది. కార్బన్ డయాక్సైడ్ ఈస్ ఎ గ్యాస్ కదా! సో, ఆ గ్యాస్ ఏమైతుందంటే ఆ పిండి మొత్తంలో ఫార్మ్ అయితుంది. స్ప్రెడ్ అయితుంది. స్ప్రెడ్ అయ్యి గ్యాస్ బబుల్స్ ఫార్మ్ చేస్తుందనమాట. రైట్? మనం ఏం చేస్తాం ఆ పిండిని మెత్తగా పిసికేసి ఉండలుగా చేసేస్తాం. రైట్? ఉండలుగా చేసేసి ఆహ్, బేకరీ ఫుడ్ ఐటెమ్స్ ఏదైతే తయారు చేయాలనుకుంటున్నామో దానికి సంబంధించిన మెటీరియల్‌గా మార్చుకుంటాం. దాన్ని తీసుకెళ్ళి ఓవెన్‌లో పెట్టినప్పుడు, వేడి చేసినప్పుడు ఏమైతుందంటే, ఆ కార్బన్ డయాక్సైడ్ బబుల్స్ అనేటివి ఎక్స్‌పాండ్ అయిపోయి, ఇంకా పెద్దగా అయిపోయి, ఆ బ్రెడ్‌ని ఉబ్బేలా చేస్తుందన్నమాట. స్పాంజ్‌లా చేస్తుంది. అందుకనే బ్రెడ్స్ పైన చూడండి చిన్న చిన్న హోల్స్‌లా ఉంటుంది మొత్తం. ఎలా అంటే హనీ బీ నెట్ ఎలా ఉంటుందో, ఆ బ్రెడ్ గూడా అలా ఉంటుంది గదా! సో, కార్బన్ డయాక్సైడ్ బబుల్స్ ఎక్స్‌పాండ్ గావడం వల్ల అట్లా హోల్స్ ఫార్మ్ అయ్యి అది స్పాంజీలాగా ఉబ్బుతుందనమాట. సో, ఈ విధంగా బేకరీ ఫుడ్స్‌లో గూడా ఈ బేకింగ్ సోడాని యూజ్ జేస్తారు. రైట్. బేకింగ్ సోడా యొక్క ఇంకొక యూజ్ చూద్దాం. Sodium hydrogen carbonate is also an ingredient in antacids. యాంటాసిడ్స్ అంటే ఏంటి? యాంటాసిడ్స్ అంటే బేసెస్ అని అర్థం. రైట్? యాంట్ యాసిడ్స్. యాసిడ్స్‌కి యాంట్ ఎవరు? బేసెస్. సో, ఈ యాంటాసిడ్స్‌లో సోడియం బైకార్బోనేట్‌ని ఒక ఇంగ్రీడియెంట్‌లా యూజ్ చేస్తారనమాట. ఎందుకంటే దట్ ఈస్ ఏ బేసిక్ సాల్ట్. బేసిక్ నేచర్ ఉన్నటువంటి సాల్ట్ అనమాట అది. రైట్? సో, ఎప్పుడు యూజ్ చేస్తారు ఈ యాంటీ యాసిడ్‌ని అంటే, మనం కొలెస్ట్రాల్ కొవ్వులు ఉన్న ఫుడ్‌ని తిన్నప్పుడు, లేకపోతే మసాలా ఫుడ్స్ ఎక్కువ తిన్నప్పుడు, దాన్ని అరిగించడానికి స్టమక్ హైడ్రోక్లోరిక్ యాసిడ్‌ని ఎక్కువ మొత్తంలో రిలీజ్ చేస్తుందనమాట. అట్లా కావాల్సిన దానికంటే ఎక్కువ మొత్తంలో రిలీజ్ చేసినప్పుడు అది స్టమక్‌కి చాలా ఇరిటేషన్‌ని కలిగిస్తుంది. దానివల్ల కడుపులో మంట రావడం కదా! చికాకు రావడం అనేది జరుగుతుంటుంది. అలాంటి సిట్యుయేషన్‌లో
మనం యాంటాసిడ్ టాబ్లెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ బిసోడాల్ లేకపోతే అసిడెక్స్ అనేటువంటి టాబ్లెట్స్ని యాంటాసిడ్ టాబ్లెట్స్ని వేసుకున్నప్పుడు అది స్టమక్లోకి వెళ్ళి హైడ్రోక్లోరిక్ యాసిడ్తో రియాక్షన్ చెంది మనకు వాటర్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ని రిలీజ్ చేస్తుంది. సో అట్లా న్యూట్రలైజేషన్ చేసేసి రిలీఫ్ని ఇస్తుంది అనమాట. రైట్, ఈ విధంగా యాంటాసిడ్స్లో కూడా సోడియం బైకార్బోనేట్ని యూజ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి సోడియం బైకార్బోనేట్ యూజ్డ్ యాజ్ సోడా యాసిడ్ ఇన్ ఫైర్ ఎక్స్టింగ్యూషర్స్. ఈ సోడియం బైకార్బోనేట్ని ఫైర్ ఎక్స్టింగ్యూషర్స్గా కూడా యూజ్ చేస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ అసలు ఫైర్ ఎక్స్టింగ్యూషర్స్ అంటే ఏంటి? ఫైర్ని ఆర్పివేసేది అని అర్థం. ఎక్స్టింగ్యూషర్స్ అంటే ఆర్పివేయడం, ఆర్పివేసేది అని అర్థం. రైట్, ఈ ఫైర్ ఎక్స్టింగ్యూషర్ సిలిండర్స్ మనం క్యాజువల్గా ట్రైన్లలో లేకపోతే రైల్వే స్టేషన్లలో లేకపోతే బస్ స్టేషన్లలో స్కూళ్ళలో హాస్పిటల్స్లలో ఆ రెడ్ కలర్ సిలిండర్స్ ఉంటాయి, వాటినే ఫైర్ ఎక్స్టింగ్యూషర్ సిలిండర్స్ అని చెప్పి అంటారు. అయితే ఈ ఫైర్ ఎక్స్టింగ్యూషర్ సిలిండర్స్లో యూజ్ చేసేది కూడా సోడియం బైకార్బోనేటే. ఆ సిలిండర్స్లో సోడియం బైకార్బోనేట్ తీసుకుంటారు అండ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ కూడా ఉంటుంది అందులో. దానికి ఒక సేఫ్టీ పిన్ ఉంటుంది. ఆ పిన్ ఓపెన్ చేసి ఎప్పుడైతే ఆ హ్యాండిల్స్ మనం ఇట్లా ప్రెస్ చేస్తామో ఆ సల్ఫ్యూరిక్ యాసిడ్ అనేది సోడియం బైకార్బోనేట్లో పడిపోవడం వల్ల ఆ సల్ఫ్యూరిక్ యాసిడ్ సోడియం బైకార్బోనేట్ తోటి రియాక్ట్ అయి కార్బన్ డైఆక్సైడ్ని రిలీజ్ చేస్తుంది అనమాట. ఆ రిలీజ్ అయినటువంటి కార్బన్ డైఆక్సైడ్ని మనం మంటల పైన ఫోకస్ చేసినట్టయితే ఆ మంటల మీద ఒక లేయర్లా ఫామ్ అయి ఆ ఫైర్కి ఆక్సిజన్ అందకుండా చేసి ఆ ఫైర్ని ఆర్పేస్తుంది అనమాట. సోడియం బైకార్బోనేట్ ఇంకొక యూజ్ ఏంటంటే ఇట్ ఈజ్ యూజ్డ్ యాజ్ మైల్డ్ యాంటీసెప్టిక్. రైట్, ఎప్పుడైనా కింద పడి దెబ్బలు తగిలినప్పుడు లేకపోతే అన్ఫార్చునేట్గా ఏదైనా దెబ్బలు తగిలినప్పుడు పుండ్లు అయితే ఉంటాయి కదా, ఒక 3-4 డేస్ తర్వాత పుండ్లైన ఒక 3-4 డేస్ తర్వాత దాని మీద వాటర్లా కారుతూ ఉంటుంది. ఆ వాటర్లో బ్యాక్టీరియా గ్రో కావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఆ బ్యాక్టీరియా గ్రో కావడం వల్ల ఆ పుండు ఇంకా ఎక్స్పాండ్ అవుతూ ఇంకా ఎక్కువ ఇరిటేషన్ వస్తూ ఉంటుంది. సో ఎప్పుడైతే మనం యాంటీసెప్టిక్ లోషన్ దాని మీద రాసామో ఆ యాంటీసెప్టిక్ లోషన్ బేసిక్ నేచర్లో ఉంటుంది కదా, సో ఈ బ్యాక్టీరియా అనేది ఆ పుండు మీద ఉన్నటువంటి ఆ వాటర్ అనేది ఆ వాటర్ లాగా ఉండేది అసిడిక్ నేచర్లో ఉంటుంది. ఆ అసిడిక్ నేచర్లో ఎక్కువ బ్యాక్టీరియా గ్రో కావడానికి ఛాన్సెస్ ఉంటాయి. అలాంటప్పుడు ఈ బేసిక్ నేచర్లో ఉన్నటువంటి యాంటీసెప్టిక్ లోషన్ని దాని మీద అప్లై చేసినప్పుడు ఆ బ్యాక్టీరియా అక్కడ ఉండకుండా చేస్తుంది అన్నమాట. బ్యాక్టీరియా అక్కడ ఉండడానికి వీల్లేనటువంటి సిచ్యువేషన్ని యాంటీసెప్టిక్ లోషన్ క్రియేట్ చేస్తుంది. దానివల్ల అక్కడ బ్యాక్టీరియా గ్రో అవ్వకుండా తొందరగా ఆ వూండ్స్ ఆ పుండ్లు మారడానికి ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో ఇది బేకింగ్ సోడా యొక్క ప్రిపరేషన్ అండ్ ఇట్స్ యూజెస్. రైట్, ఇన్ఫర్మేషన్ వర్త్ అనిపిస్తే యూజ్ చేసుకోండి. రైట్, థ్యాంక్ యూ.